వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకు వస్తున్నాం. మీ సత్యోతమను లోకాసు వార్త 4వ అధ్యాయము 16 నుండి 27వ వచనం వరకు. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చి తన వాడికి చొప్పున విశ్రాంతి దినమందు నా సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటికై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగినని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి అన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికిను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండును. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిందని వారితో చెప్పసాగిను. అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండగా ఆయన వారిని చూసి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరుచుకున్నాము అని సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసిటివని మేము వింటిమో ఆ కార్యములు ఈయన స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనను. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినములందు 3 నెలలు ఆకాశము మూయబడి దేశమందు అంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారెపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక మంది కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు మీ ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు కృప, కాపుదల, రక్షణ, ఆశీర్వాదము మన అందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడైనగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.